హాయ్ ఎవరివన్. ఈరోజు మనం బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకుందాం. ఎక్కువ మంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తున్న సమస్య ఇది. ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎక్యూట్, క్రానిక్, సబ్ ఎక్యూట్ అంటే ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు అన్న దాని మీద విభజించబడింది. అంటే ఎక్యూట్ పెయిన్స్ ఉంటాయి, కొన్ని దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో కూడా సఫర్ అవుతూనే ఉంటాయి. అలానే లొకేషన్ ఆఫ్ ద పెయిన్ అంటే ఈ పై భాగంలో వస్తే ఒకటి, ఈ మధ్య భాగంలో వస్తే ఒకటి, ఈ లోవర్ బ్యాక్ లో వస్తే ఒక టైప్ ఆఫ్ అనమాట. ఈ బ్యాక్ పెయిన్ అన్నది నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఏ డిస్క్ ప్రొలాప్స్ గురించో, లేకపోతే హెర్నియేటెడ్ డిస్క్ గురించో, డిస్క్ బల్జ్ గురించో, డిస్క్ స్లిప్ గురించో, లేకపోతే స్కోలియోసిస్, స్కైఫోసిస్, హెర్నియేటెడ్ డిస్క్లు, వీటి గురించి నేను మాట్లాడటం లేదు. జనరల్ గా ఎక్కువగా సఫర్ అవుతున్న బ్యాక్ పెయిన్ అంటే వితౌట్ ఎనీ వర్టిబ్రల్ అబ్నార్మాలిటీ కానీ ఆ డిఫెక్ట్స్ కానీ లేకుండా ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాను. ఇది ఎక్కువగా దేనికి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎరెక్టార్ స్పైనే అనే మజిల్స్ ఉంటాయి వెనకాల బ్యాక్ లో. ఆ మజిల్ కి ఎక్కువ ఈ బ్యాక్ పెయిన్ అన్నది వస్తూ ఉంటది. లేకపోతే క్వాడ్రాటస్ లంబోరం అంటాం. ఈ మజిల్స్ కానీ ఈ బ్యాక్ పెయిన్స్ ఎందుకు వస్తూ ఉంటాయి అంటే ఓవర్ గా స్ట్రెయిన్ అవడం వల్ల, సరిగ్గా పోస్చర్ అన్నది మనం కూర్చున్నప్పుడు కానీ వాటిలో పోస్చర్ కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల, లేకపోతే ఏదైనా ఎత్తుతున్నప్పుడు సరిగ్గా ఎత్తే విధానం ఉంటది, ఆ ఎత్తే విధానం సరిగ్గా లేకపోయినా, ఓవర్ యూజ్ అంటే ఇంకా తప్పక ఎక్కువ పనిలోకి వెళ్ళడం, వీటి వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. ఈ లోపల ఏమవుతుంది అంటే మైక్రో టేర్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇన్ఫ్లమేషన్స్ జరుగుతూ ఉంటాయి, స్పాజమ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల రీమోల్డింగ్, క్రానిక్ ఇంజరీకి దారితీసి ఫైబ్రోసిస్ కి దారితీస్తుంది అనమాట మజిల్ అన్నది. ఆ మజిల్ టైట్నెస్ అనమాట, టైట్నెస్, లిగమెంట్ స్ట్రెయిన్, వాటి మీద డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ అవడం, అలాగే నర్వ్ ఇరిటేషన్, వీటి వల్ల ఏంటంటే ఆ పెయిన్ అన్నది అలాగా లాంగ్ రన్ లో మనకి కనబడతా ఉంటది అనమాట. ఈ మజిల్ పెయిన్స్ మనం ప్రివెంట్ చేసుకోవాలంటే పోస్చర్ అన్నది మంచిగా ఉండాలండి. ఎప్పుడు కూడా పోస్చర్ చూసుకోవడం లేదు. ఇంకా లాంగ్ రన్ లో ఎప్పుడు కూడా పోస్చర్ అనేది కరెక్షన్ అన్నది ఉండడం లేదు. ఎలా పోస్చర్ అన్నది చాలా ఇంపార్టెంట్. మెయిన్ కోర్ మజిల్స్ ఏవైతే ఇబ్బంది పడుతున్నాయో వాటికి మనం అసలు స్ట్రెయిన్, మనం ఎక్సర్సైజ్ చేయం, వాటికి పని చెప్పడం తప్ప ఎక్సర్సైజ్ అన్నది చేయం అనమాట. ఆ బ్యాక్ మజిల్ స్ట్రెంగ్ అవ్వడానికి ఎటువంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయో అటువంటివి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలానే లిఫ్టింగ్ అప్పుడు ఎటువంటి పోస్చర్ ఉండాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా కింద ఉంది వెయిట్ అంటే దాన్ని ఎలా ఎత్తాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా ఎత్తితే మాత్రం చాలా ఇబ్బంది పడతారనమాట. ఇంకా చూసుకున్నట్టయితే స్మోకింగ్ కూడా మనకి దీనికి ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై అన్నది తగ్గిస్తూ ఉంటుంది అనమాట. వెయిట్ అన్నది కూడా కొంతవరకు మనిషి యొక్క వెయిట్ కూడా చాలా తగ్గించుకుంటే మంచిది. వెయిట్ కూడా బ్యాక్ మీద చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. ఇంకా చూసుకున్నట్టయితే ఎప్పుడైనా లాంగ్ సిట్టింగ్స్ అనమాట, అలా కూర్చొని ఎక్కువసేపు అలా కూర్చొని ఉండడం, ఇవన్నీ కూడా మంచిది కాదు. ఒక 30 minutes అలాగా ఒకసారి లేచి ఒక వాక్ ఇవ్వడం, లేకపోతే స్ట్రెచెస్ చేయడం, ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలానే నిద్ర, స్లీపింగ్ పొజిషన్స్ అన్నవి ఎలా పడితే అలా పడుకుంటున్నారు. ఆ స్లీపింగ్ పొజిషన్ కూడా మన స్పైన్ కి ఏది మంచిది అన్నది అడ్వైస్ తీసుకొని అలా పడుకోవడమే మంచిది అనమాట. ఇవన్నీ పాటిస్తే మనకి ఆ ఫ్రీక్వెంట్ గా వస్తున్న బ్యాక్ పెయిన్స్ కానీ, క్రానిక్ గా ఉన్న బ్యాక్ పెయిన్స్ కానీ తగ్గుతాయి. అలానే హోమియోపతిలో మనం బ్యాక్ పెయిన్ కంటూ చాలా మంచి మందులు ఉన్నాయండి. లెస్ దాన్ ఏ వీక్ గడువులోనే మీకు చాలా మార్పు తీసుకురాగలం. ఎంతో క్రానిక్ పెయిన్ అన్నా సరే లెస్ దాన్ ఏ వీక్ లో కూడా మనకి మంచి మందుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో కంప్లీట్ గా మనం తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.